ఎవరన్నా ఒకటే యాక్చువల్లీ. దానికోసం మనం వదిలేయలేము. అది అందరి ముందు వీడియో కూడా ఉంది. వీడియో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది కనుక్కోవాలి. నేను అది కనుక్కుంటాను. ఎలాగ వచ్చారనేది నాకు ఐడియా లేదు. అంటే బికాస్ ఫస్ట్ వాళ్ళు నిన్న సోషల్ మీడియా కేసు ఒకటి రిజిస్టర్ చేశాము. ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ ఈ అరెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. చీబ్రోలు కిరణ్ కుమార్ మాట్లాడిన దీని మేరకు మాట్లాడారు. అది కంప్లీట్ చేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడతామన్నది తెలుసు. దాని ముందే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. లేదు, అది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అంటే ఆల్రెడీ మనకు 2 o'clock మనకి సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ కూడా చేస్తాము. సో ప్రెస్ మీట్ మంగళగిరి రూరల్ నుంచి క్యాన్సిల్ చేసి గుంటూరులో పెట్టాము యాక్చువల్లీ. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా, మనకు 2 వెహికల్ పోలీస్ వెహికల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మనం మంగళగిరి రూరల్లో ప్రెస్ మీట్ని అనుకున్నాము, బట్ మనం గుంటూరుని డిసైడ్ చేసాము. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉందన్నది తెలుసు అందరికీ. అంటే సోషల్ మీడియాలో మనమే పెట్టించాము కాబట్టి ఇట్స్ ఎవరికి దీన్ని సీక్రెట్గా తీసుకోవాలని మనం కూడా అలాంటి ఏం ప్లాన్ చేయట్లేదు. ఓపెన్గానే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ. బట్ ఇలాంటి పర్సన్ ఉన్నారనేది మనకి ఇక్కడ గుజనగొండలో సిగ్నల్ ఆగడం వల్ల మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అవును, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే, ప్లాన్ చేసి చేయడం జరిగింది. చెప్తాను. అంటే వాళ్ళు కూడా తెలియదు. ఈవెన్ సిఐఎస్ఐసి కూడా ఇక్కడ రావడం వరకు వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ ఆపిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుసు ఇలాంటి ఒకటి ఉందన్నది ముందే తెలియదు. లేదు, నేను ఇప్పుడు వరకు అదే చెప్తున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు వరకు కూడా సీక్రెట్గా మనం తీసుకున్నాము అనేది మేమే చెప్పట్లేదు. ఎవరికి తెలియకూడదు అనేది కూడా కాదు. 2:30కి అందరికీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి అనేది అందరికీ తెలుసు యాక్చువల్లీ. ప్రెస్ మీట్ గుంటూరులో పెడుతున్నాం అనేది అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టాము. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. ఎవరికి తెలియకుండా మనం ఏం తీసుకొని రావట్లేదు. మామూలుగా తీసుకొని వచ్చాము ఎనీ పర్సన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టే. మేబీ 2 జీప్ అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ మనకు కూడా ఇక్కడ ఇష్యూ వచ్చిన తర్వాతనే తెలుస్తాయి.